ఉదయం సూర్యరశ్మిలో అలీబాబా తన గాడిదతో నడుస్తూ ఉన్నాడు. దూరం నుండి గుర్రాల శబ్దం వినబడగానే అతను రాయి వెనక దాక్కుంటాడు. 40 దొంగలు బంగారపు సంచులతో ఎడారిలో పరిగెస్తూ ఉంటారు. వారి నాయకుడు ఖడ్గం ఎత్తి సేసామి తెరుచుకో అని కేక వేస్తాడు. రాతి గుహ మాయాగా తెరుచుకుంటుంది. లోపల నీలి వెలుగు మెరుస్తుంది. దొంగలు రత్నాలతో బంగారంతో నిండిన గుహలోకి అడుగు పెడతారు. అప్పుడు వెళ్తూ ఉంటే అలీబాబా వెనక నుండి మొత్తం చూస్తాడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? అసలేమైంది ఇక్కడ? అసలేంది ఇది? వాళ్ళు బయటకు వచ్చి అదే మాట చెప్తారు. అంతే, బంగారం వజ్రాలు మొత్తం ఎత్తుకొని వెళ్ళి బాబా మళ్ళీ అదే మాట చెప్తాడు. గుహ తిరిగి తెరుచుకుంటాను. జాగ్రత్తగా గుహలోకి అడుగు పెడతాడు. బంగారం వెలుగుతో మెరుస్తూ ఉంటుంది. మొత్తం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. అసలు ఏంది ఇది అని. బాబా కొత్త బంగారం జాగ్రత్తగా తన సంచిలో వేస్తాడు. సంతోషంగా సంచిని మూసి బయటికి వస్తాడు. మోరోగ్ని దీపం వెలుగులో వేచి చూస్తూ ఉంటుంది తన కోసం. సంచిని చూడగానే ఆమె మయమక్తురాలైపోతుంది. ఈ బాబా మొత్తం చెప్తాడు ఆమెకి. ఈ మాటలు విని అసూయతో చూస్తాడు. కసీం రాత్రి వేళలో ఖాళీ సంచులతో గృహ వైపు బయలుదేరుతాడు. ఆ తరువాత ఓపెన్ ససేమి అని గట్టిగా అరుస్తాడు. అంతే, ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. అతను మొత్తం బంగారం వజ్రాల వైపు పరిగెత్తసాగుతాడు. ఇంత లోపల నాయకుడు వచ్చి టీంని చంపాలని చూస్తాడు. అంతే, తిరిగి వచ్చి దొంగలు అతన్ని హతమారుస్తారు. అంతే, మొత్తం అలా జరిగిపోతుంది. ఇంటి వద్ద అలీబాబా మరియు ఆమె భార్య ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటారు, ఏమైంది అని. మనోజ్ఞ కసీం కోసం వెతుకుతూ సాగుతుంది. చంద్రకాంతిలో గుర్రంలో పోతూ గుహ వద్దకు చేరి సమీప తెరుచుకో అని చెప్తుంది. అంతే, లోపలికి వెళ్ళి కసీం శరీరాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటుంది. ఓదారుస్తాడు అలీబాబా. దొంగలు మళ్ళీ వస్తారు. ఏంటిది, ఏం జరిగింది ఎక్కడ అసలు అని అంతా వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. పాత ముద్రలను చూసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. దొంగలు వ్యాపారాల వేషాల్లో వస్తే అలీబాబా వారిని మనోజ్ఞ నీరు పోస్తూ వారిని పరిశీలిస్తూ ఉంటుంది. జారులో ఉన్న దొంగను చూసి చాలా అంటే చాలా నిదానంగా ఆయిల్ పోస్తూ ఉంటుంది. ఆమె ఒకదాని తర్వాత ఒకదాని మీద పోస్తూ ఉంటుంది. ఇప్పుడు మనోజ్ఞని చూసి మళ్ళీ పారిపోతాడు. తరువాత రోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా డ్యాన్సులు వేస్తుంది మనోజ్ఞ. దొంగల నాయకుడు ధనిక వ్యాపార వేషంలో తిరిగి వస్తాడు. అలీబాబా మరియు మనోజ్ఞ ఏదో విచిత్రంగా ఆలోచిస్తూ చాలా అంటే చాలా సంతోషంగా విందుని స్వీకరిస్తారు. ఆ తర్వాత మనోజ్ఞ చాలా అంటే చాలా ఆనందంగా డ్యాన్సులు వేస్తూ చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉంటుంది. డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఆనందంతో అలీబాబాని కౌగిలించుకోవాలని వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత కౌగిలించుకొని చాలా అంటే చాలా ప్రశాంతంగా ఇద్దరు అందరి మధ్యలో ఉంటారు. ఆహా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత లోపలికే మీరు. అలీబాబా తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. ఆ తరువాత మనోజ్ఞ చాలా ఆనందంతో చిందులు వేస్తూ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి చాలా అంటే చాలా బంగారం వజ్రాలు అన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. పిల్లలు కూడా ఆనందంతో హ్యాపీగా ఆడుకుంటూ సాగుతారు. తర్వాత అంతా మంచే, అంతా శాంతి జరుగుతుంది. ఆ తర్వాత వెలుగు కురుస్తుంది. ఆ వెలుగులో నుంచి మనోజ్ఞ పాఠాలు చెప్తూ ఉంటుంది. పిల్లలు, మన అలీబాబా చాలా మంచివాడు. అతని వల్లే మనం ఇలా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాం. అతనికి కృతజ్ఞత తెలుపుతూ ఆమె చాలా అంటే చాలా ఆనందంతో డ్యాన్సులు వేస్తూ అలీబాబాతో హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. ఎలా అంటే ఆ లైట్లు తీసుకొని డ్యాన్సులు వేస్తుంది. మంట చుట్టూ డ్యాన్సులు వేస్తారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళంతా. హాయ్ రే. తర్వాత ఒక పెద్ద ఆయన పిల్లలందరికీ చెప్తూ ఉంటాడు, అలీబాబా ఇలా మనందరినీ కాపాడాడు, మనకి ధనం తెచ్చి అందరినీ చేశాడు అని మనోజ్ఞ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అందమైన సూర్యకాంతి వెలుగులో మనోజ్ఞ మరియు ఇద్దరు కూర్చొని పక్కనే ఉంటారు. ఇంత లోపలికి ఒక పావురం వచ్చి బంగారం మొత్తం చల్లుకుంటూ వెళ్తుంది. ఒక పెద్ద ఆయన కూడా దానికి సహాయం చేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత మనోజ్ఞ కూడా చాలా ఆనందంతో బంగారు నాణేలు ఇంకా ఎక్కువ వచ్చాయని ఇద్దరు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి సాగుతూ ఉంటారు. పిల్లలు, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే చేయండి.